ఇంతవరకు నడిపించావు, నేను నిన్ను నమ్ముకొని బతుకున్నాను, నాకు ఇంకా సహనం, ఓర్పు, దీర్ఘశాంతం కావాలి నాయనా. ఎవరి ద్వారా ఏం చేయాలని నువ్వే కదా, నా ట్రిక్కులు ఏం పనికి వచ్చిద్దని నువ్వు తలదించితే ఆయన నడిపింపు అనేది నీకు ఊపిరిగా మారింది బిడ్డ. అయితే కొంతమంది గ్రహించుకోరంట ఈ విషయంలో. ఎంత దినాలో అదే జరిగిద్ది. చదువు దానియేలు 12:10 అని చెప్పానుగా. అనేకులు తమను శుద్ధిపరచుకొని ఆ ఆ ఆ ఆ ఆ బుద్ధిమంతులే గ్రహిస్తారు. కొంతమంది శుద్ధులు, వాళ్ళు నీతి మార్గంలో వెళ్ళి నీతిగా బ్రతకడం అనే కాన్సెప్ట్లో ఉంటారంట. కానీ కొంతమంది దుష్టులు మాత్రం గ్రహించారంట. ఏ తప్పులో పడిపోతామా అనే భయం ఉండదు, ఎలా ప్రవర్తిస్తున్నామని ఇంకిత జ్ఞానం ఉండదు. ఏదైతే ఏంది, దుష్టక్రియలు చేయడానికి దుష్టుడు వాడుకునే సాధనంగా మిగిలిపోయి కొంతమంది తమ వస్త్రములు శుద్ధీకరించుకొని పరిశుద్ధంగా, నీతిగా, నీతిమంతులై, భక్తులై, పరిశుద్ధులై నిలబడడం వాళ్ళు మానేస్తారంట. ఇక వద్దురనైనా మనం చేసే భక్తి ఏం పనికిరాడని దుష్టుల సహవాసం చేస్తూ, దుష్టక్రియలు చేస్తూ సాతానికి చిక్కిపోతారు. చదువు ఆ ఆ ఆ చూడు, ఒక మాట మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడు అంత్యకాలంలో జరిగేటువంటి వాటి గురించి కూడా ముందే చెప్పాడు. మనకి ఎట్లాంటి శ్రమలు వస్తాయి, ఎలాంటి శోధనలు వస్తాయి, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో, ఎలా తాలుకోవాలి. మనం అన్నిటి గురించి ప్రార్థన చేశాం, కానీ ఈ సహనము, ఓర్పు కోసం ప్రార్థన చేయలే. రెచ్చగొడితే రెచ్చిపోవడం ఒకటి అలవాటు అయింది. అది మీ అయ్య వాళ్ళ నుండి పుట్టిన పుట్టుక. ఎవడన్నా పుల్ల పెడితే భగభగా మండుకునేది నీ బతుకు అది. కానీ యేసుక్రీస్తు సాత్వికము, యేసుక్రీస్తు దీనత్వము, యేసుక్రీస్తు దీర్ఘశాంతము, యేసుక్రీస్తు దయాళత్వం నీలో ఏం రాలేదు. మేకపిల్ల మేకపిల్లే, గొర్రెపిల్ల గొర్రెపిల్లే. మేక ఎగిరిద్ది ప్రతిదానికి కదా, గొర్రె మాత్రం దీనంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే లోకం మనల్ని క్రియేట్ చేసి చూపించేది ఏం తెలుసా, గొర్రెలు రా వీళ్ళు అని. చూడు, మనం 2, 3 చెప్పాను. పావురము మనమే, గొర్రెలం మనమే, సింహం కూడా మనమే. కానీ వాళ్ళెవరు తెలుసా, పందులు. మేకలు. దేవుడు అన్నాడు, మేకలను గొర్రెలను. మేకను ఎవడన్నా కోసుకో తినడానికి బాగా ఇష్టపడతాడు, అది ఎగిరిద్ది. గొర్రెపిల్ల దీనత్వంగా ఉంటుంది. హల్లెలూయా. చదవండి, మనం భక్తి చేస్తున్నప్పుడు మన సహనానికి కూడా కొంత టైం పెట్టాడు. అంటే మనం ఎంత ఓర్చుకుంటామో, ఎంత సహించుకుంటామో దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఇన్ని సంవత్సరాలని పెట్టాడు అక్కడ. చదివితే మీకు అర్థమైంది. చదవండి. ఏమంటున్నాడు, తాలుకోవడానికే కనిపెట్టాలంటే నీ పని. ఏం పని? చివరి పని ఇదే. యేసయ్య సిలువలో సమాప్తమైనదన్నాడు. దేనికి? తన ప్రాణం పోయేంత వరకు తాలుకున్నాడు. తమ్ముడా, చెల్లె, మంచిగా వినాలి. యూట్యూబ్లో దొరికేటి కావు, బయట దొరికే వాక్యాలు కావు. ఆత్మ నడిపింపుతో పరిశుద్ధాత్మ దేవుని నోట నుండి వచ్చే మాటలు ఇవి. నువ్వు ఎప్పుడు లేస్తే నువ్వు మాట్లాడే మాట ఏంది? అసలు నీ ఇల్లు సంసారం ఎక్కుని బయటికి వచ్చావా? ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, ఎన్ని కష్టాలు పడ్డావు తమ్ముడా, ఎన్ని కష్టాలు పడ్డావురా నాన్న. గారాభంగా పుడితే సత్య వరకు గారాభమే కొంతమందికి. వాక్యం అంటుంది, కోపబొడ్డి కానీ పాపం చేయకుడి. కోపం ఉంటే అది తెల్లారి వరకు మటాష్ అయిపోవాలా, మళ్ళీ తెల్లారి లేవగానే ప్రైజ్లాట్ చెప్పుకోవాలి. అది వాక్యాన్ని కట్టుబడి నిజంగా క్రైస్తవులుగా బతికే బతుకు. మానవులు అలా కాదు. గారాభం, ఏం గారాభమో ఏమో మరి. అది మాటలుండవు, పలుకులుండవు, దేవుడు కనబడు, కనీసం దైవజనుడు ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. నువ్వే నీ కుటుంబాన్ని వెళ్తావు, నువ్వే నీ కుటుంబాన్ని మాదిరికరంగా చూపించగలుగుతావు. క్రైస్తవులకు ఏ బోధలు బోధిస్తావు? సూర్యుడు అస్తమించు వరకంటే ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం వరకే నీ కోపమున్నా, అలుగుడున్నా,
ఒకసారి అలిగేటోళ్ళు వినండి. మా ఇంట్లోనే ఉన్నారు లాంటి అలిగేటోళ్ళు, ఎవరో కాదు. గారాబాల చెల్లెలు ఉన్నారు. ఏది నా మీద అలగడం ఒక అలవాటు, అదొక రోగం. రేపు దేవుడు పరలోకం నుండి వస్తాడు, నీ మీద అలిగి వదిలిపెడితే నీ బతికేం కావాలి? ఆలోచించు బాగా. అది మానాలి. మనం క్రైస్తవులుగా మన ఇంట్లో ఉన్నప్పుడు గారాబము సచ్చే వరకు పనిచేయదు బిడ్డ. వాక్యం ఏమంటుంది తెలుసా? నీవు కోపం ఉంటే అది క్షణాల్లో తీసుకోవాలి. దేవుడు మనం ఎలా పెంచాడు? చిన్న బిడ్డల మనసత్వం కలిగి మనం ఉండాలి. ఇప్పుడు వాడు ఉన్నాడు రిడిమ్సన్, వానితోటి గొడవపడి చూడు, వాని తిట్టి చూడు, నువ్వు ఎంతసేపట్లో వస్తాడో మన దగ్గరికి. అంతే. దేవుడు ఎలా బతకమన్నాడు మనకు? కనీసం ఆ చిన్న పిల్లకున్న మైండ్ కూడా మనకు లేదు. ఇంకేం నేర్చుకున్నాం? ఇంకేం భక్తి చేసాం? మన జీవితం అంతా తిని బతుకు ఇదేనా నేర్చుకునేది సహవాసంలో? ఇతరులకు ఏం మాదిరి చూపిస్తాం? రాబోయే దినాలు ఇలాంటివి. ఈ అలుగు రోగాలు పోవాలి, ఈ అంటు రోగాలు ఉంటాయి కొంతమందికి. ఇక మాట్లాడరు. 2 రోజులైనా, 3 రోజులైనా, వారం రోజులైనా ఎంత మంచి నవ్వులో మళ్ళా ప్రార్థన కూడా చేయించుకోరు కనీసం. ఇదేనా మాదిరి చూపించేది? హల్లెలూయా. ఇక వస్తా అంటే చెప్తాది సిస్టర్, నేను మార్పు చెందలే కానీ ఇక్కడి నుంచి వెళ్ళి మారుతాను అన్నయ్య, నేను మారుతా ఇక అంట. మారితే సంతోషమే కదా. హల్లెలూయా. మార్పు చెందాలి మనం, ఎందుకంటే లోకం మనలో తప్పు తీయద్దు. ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. పరలోకం నుండి దేవుడు చూస్తున్నాడు. ఫస్ట్ నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావా, లేక కులం రోగం ఉందా, నువ్వు పుట్టుకరించేలి అంతేనా? మన కుటుంబంలో ఈ రోగాలు ఉంటాయి. అలుగుతే మళ్ళా అంటే ఇక వస్తారు. ఈ రోగాలు పోవాలి. నువ్వు క్రైస్తవ కుటుంబం అంటే ఎలాగుంటుందో చూపించాలి. మనకి ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి దేవుడు చూడండి, ఆయన వాక్యం మనల్ని వాదించి చూపిస్తుంది. ఎందుకంటే ఈ అలుగుడు రోగాలు ఉంటే రేపు భవిష్యత్తులో భయంకరమైన శ్రమలు, శోధనలు వస్తాయి. ఈ గారాబాలు ఎల్లకాలం ఉంటే రేపు ఆర్ఎస్ఎస్ మొత్తం మాదులు లోకంలో వాళ్ళు రెచ్చగొట్టి నిన్ను బాధపెట్టి నీ హింసించి నీ ఎక్కడో ఇరికిస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటిది? నువ్వు సహనాన్ని, ఓర్పును నేర్చుకోవా? ఈ అంత్యకాలంలో జరగదాన్ని గురించి దేవుడు ముందే చెప్తున్నాడు కదా. లైవ్లో కూడా వాక్యం వినరు, కనీసం ఓ కామెంట్ పెట్టరు. నువ్వు ప్రేరు రాకపోతే కనీసం ఆ లైవ్లో వాక్యం విని ఈరోజు నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఒక మాట ఏం చెప్పవా? హల్లెలూయా. ఇదినా అంటే లోకానికి మనం ఏం నేర్పిస్తున్నాం? దేవుని ప్రేమ కంటే, దేవుని వాక్యం కంటే మా కుటుంబమే హైలైట్, మా అలుగుడు రోగాలే గొప్పవని చూపిస్తున్నామా? ఇది మా కుటుంబంలో ఒక్కరికి ఉండే రోగం కాదండి, చాలామందికి ఉన్నాయి ఇవన్నీ. కాకుంటే మీరు తీసుకోరు, నేను తీసుకుంటాను, అంతే తేడా మీకు నాకు. వా ఆఫీసర్ నవ్వుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నవ్వా బాబాయ్, అంతెందుకు? మా రాజ్కుమార్ వాళ్ళ కొడుకునే చూడు, వాడు ఏం అలుగుతాడు, ఫుల్ అడుగుతాడు వాడు. ఆమె అబ్బా రాలే చెల్లె, వస్తే మంచిగుండు. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తెలుసా? నీ ప్రవర్తనను సరిదిద్దుకున్న ఎడల, నీ జీవితాన్ని మార్చుకున్న ఎడల యెహోవానైన నేను నీ మీద జాలిపడుదును అంటాడు. మనము ఆయన కనికరం, జాలితో తడపబడి, అయ్యా నీ నడిపింపు నాకు రావాలంటే ఈ అలుగుడు రోగాలు ఉండద్దు, నేను మారాలి, నేను ఎల్లకాలం నా కుటుంబం మధ్యలో నేను ఇలాగే అలుగుడుతో ఉండిపోతే రేపు నా పిల్లలు అలా తయారవుతారు, నా బుద్ధులన్నీ వాళ్ళకు వస్తాయి. అలాగుండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని బాధలు పెట్టినా, ఎంత ఏడిపించినా, ఎంత కొట్టినా, ఎంత దూషించినా, ఎంత ద్వేషించినా మరలా కలిసి ఉండాలి. అది చిన్న బిడ్డలకు ఉండే మంచి మనసు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఏమో అన్నాడు, ఏదో చెప్పాడు, నీది నాది ఇప్పుడు సాగే కాలం కాదు ఇది. ఇప్పుడు మతోన్మాదులు ఆరాటాలు నడుస్తున్నాయి, ఇప్పుడు వాళ్ళది సాగిస్తారు. అప్పుడు ఏం చేస్తావు? ఏం నేర్చుకోకుండా నువ్వు వెనుకబడిపోతావు. ఎవడో రెచ్చగొడతాడు, ఎక్కడో ఇరికిస్తాడు, శోధిస్తాడు, సంఘంలో లోపాలు చూపిస్తాడు. అందుకే దేవుడు ముందు చెప్తున్నాడు, ముందే. ఎన్ని దినాలు తాలుకోవాలంట మనము? ఎన్ని దినాలు? 1330 రోజుల వరకు తాలుకును వాడు. చదవాలి. ఏంటిదట ధన్యుడు?
నువ్వు తాలుకొని కనిపెట్టాలంట, లెక్క పెట్టుకోవాలంట రోజు. నేను ఎన్ని రోజులు తాలుకున్నాను, ఎన్ని రోజులు తాలుకున్నాను. చూడండి, మనం తాలుకోవడానికి దేవుడు ఇన్ని రోజులని టైం పెట్టాడు. కానీ ప్రపంచాన్ని పాలించిన తండ్రికి దీర్ఘశాంతమైనది. అసలు లెక్క పెడితే ఏం లెక్కకు వస్తుంది? కొన్ని తరాలు, కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు. ఆశ్చర్యం, ప్రభా నేను ఇలాగుంటే ఎంత బాగుండేది అనిపించింది. కానీ మనకు రోగాలు, ఇరుకు మార్గాలు, శోధనలు రాగానే మనం ఏం చేస్తాం? కితకల పడతాం. ఇంక అక్కడ సాగలేక ఊగలేక ఉన్నావా, అంతేనా? ఇదేనా? ఇక్కడి వరకే. హల్లెలూయా. ఎన్ని దినముల వరకు నువ్వు తాలుకోవాలి అనే దానికి డిసైడ్ చేశాడు. ఎందుకంటే మానవ మాతృలుగా ఉన్న మనము కొన్ని దినాలు మాత్రమే మనం తాలుకుంటే చాలని ఆయన ఇచ్చాడు ఒక పరిధి. అంటే మనం ధన్యులు.